హాయ్ అండి, శుభోదయం. మీరు పల్లెటూరు ప్రేమకథ భాగం 4, 5 గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఇది మీకోసమే. రాజా అండ్ రాణి, ప్రేమకు పరీక్ష. రోజులు గడుస్తున్నా, రాజా, రాణి ఇద్దరూ తగినంత ప్రయత్నం చేస్తున్నా, రాణి తండ్రి గుండె మాత్రం కరిగేది కాదు. ఒక రోజు పల్లెటూరు జాతర ఏర్పాటైంది. అందరూ ఒకచోట చేరిన సందర్భంలో గ్రామ పెద్దలు రాజా సేంద్రియ వ్యవసాయానికి బహుమతి ప్రకటించారు. అక్కడే రాజా ముందు నిలబడ్డాడు. రాణి తండ్రి, నేను నీకు బహుమతి ఇచ్చినంత మాత్రాన నా కుమార్తెను ఇవ్వను, అన్నాడు ధ్వజంగా. అందరూ నిశ్శబ్దంగా చూశారు. రాజా చల్లగా సమాధానమిచ్చాడు. నాకు మీ కుమార్తె అన్నీ కాదు. కాని ఆమెను ప్రేమించడంలో నాకు అపరాధం లేదు. నేను ఆమెను గెలవలేకపోతే ఆమె కోసం ఇంకా ఎదగడానికి సిద్ధం. ఆ మాటలు రాణి తండ్రి గుండెను తాకాయి. కానీ గర్వం అతడిని వెనక్కి లాగింది. అదే రాత్రి రాణి తన తండ్రిని ఎదురుగా నిలబెట్టి అన్నది, నాన్నా, మీరు నా మంచి కోసమే అని నాకు తెలుసు. కాని మీరు నన్ను మర్చిపోతున్నారు. నా హృదయం ఎక్కడ ఉందో చూడండి. రాజా నాకు భవిష్యత్తు చూపిస్తున్నాడు. మీరు చూస్తే మీకు అతడిలో గౌరవం కనిపిస్తుంది. ఆ మాటలు ఒక తండ్రి హృదయాన్ని కొంతమేర కదిలించాయి. కాని ఇంకా ఒక పరీక్ష మిగిలి ఉంది. తర్వాత రోజు గ్రామంలో గిరిజన బాలల విద్య కోసం పెద్ద పంచాయితీ సమావేశం ఏర్పాటైంది. రాజా ఆ సమావేశంలో మాట్లాడుతూ, మన పిల్లల భవిష్యత్తు మన చేతుల్లో ఉంది. ప్రేమ అంటే కేవలం వ్యక్తుల మధ్య అనుబంధం కాదు, అది సమాజానికి సేవ చేసే ఓ సంకల్పం కూడా కావాలి. అతడి మాటలు గ్రామాన్ని మార్చేశాయి. అందరూ రాజాకి హర్షధ్వానాలతో మద్దతిచ్చారు. అప్పుడే రాణి తండ్రి మౌనంగా దగ్గరికి వచ్చి అన్నాడు, నీ ప్రేమ నీ సమాజంపై ప్రేమను మించి లేదు. నువ్వు నన్ను గెలిచావు. రాణి కన్నీళ్లతో రాజా వైపు చూసి చిరునవ్విచ్చింది. రాజా చేతి చుట్టూ ఆమె వేళ్లు ఉంచింది. ఆ సాయంత్రం పల్లె గాలిలో సంగీతం మారింది, ప్రేమ గీతంగా. రాజా అండ్ రాణి, కొత్త జీవితం. గ్రామస్థుల ఆశీర్వాదంతో, రాణి తండ్రి అంగీకారంతో రాజా మరియు రాణి వివాహం ఘనంగా జరిగిపోయింది. ఆలయంలో హంసల మధ్య, వేద మంత్రాల మధ్య వారు ఒక్కటయ్యారు. పల్లె మొత్తం ఆనందంతో నిండిపోయింది. వారి ప్రేమ ప్రయాణం ఇప్పుడు కుటుంబ జీవితంగా మారింది. రాజా తన వ్యవసాయాన్ని మరింత విస్తరించాడు, ఇతర రైతులకు సేంద్రియ పద్ధతులు నేర్పిస్తూ చిన్న చిన్న శిక్షణా శిబిరాలు నిర్వహించసాగాడు. రాణి, ఆమె కలల ద్వారా గ్రామంలోని పాఠశాలలో విద్యార్థులకే కాదు, తల్లిదండ్రుల హృదయాలకు చేరేలా మారింది. ఆమె గీసిన గోడచిత్రాలు ఇప్పుడు గ్రామంలో గర్వంగా చూపించేలా మారాయి. ఒకరోజు రాత్రి ఇద్దరూ పాత చెట్టు కింద కూర్చొని అప్పటి జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ ఉండగా, మన ప్రేమకి ఇన్ని అడ్డంకులు వచ్చాయి, అయినా మనం ఓడలేదు కదా, అన్నాడు రాజా. రాణి చిరునవ్వుతో, ప్రేమ ఎప్పుడూ ఓడదన్నది నీవే నేర్పావు, అని సమాధానమిచ్చింది. అప్పుడే వెనక నుండి ఓ చిన్న గళం, అమ్మా, నాన్నా, ఓ చిన్నారి ముద్దైన చెమటతో పరిగెత్తుకుంటూ వచ్చాడు. అతడి కళ్లలో రాజా చిరునవ్వు, అతడి పల్లె భాషలో రాణి స్వభావం. ఇది ఇక ప్రేమకథ కాదు, ఇది జీవనయాత్ర. పల్లె ప్రేమకు ఓ నూతన అధ్యాయం మొదలైంది. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.